ఒకరు లేదు ఇద్దరు లేదు ఇంక అందరూ వస్తూనే ఉన్నారు. చాలా చాలా బాగుంది. పార్లర్స్ నిండిపోయింది మొత్తం. అంబర్ ఫోటో అంతా వాళ్ళే ఉన్నారు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. మిగతావన్నీ కూడా బ్యూటిఫుల్, చాలా బాగుంది. చూడండి, రాజస్థాన్ అంటే మొత్తం సిటీ లుక్స్ ఎలా ఉన్నాయి, మొత్తం మైండ్ బ్లోయింగ్ వ్యూస్ కనిపిస్తాయి. చూడండి, చాలా చాలా అద్భుతం. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అమీర్ ప్యాలెస్ అండి. మనకి అమీర్ ప్యాలెస్ అన్న అంబర్ ఫోర్ట్ అన్న ఒకటేనే. మన జపాన్ మిత్రుడితో ఇది వచ్చాను, మా రూమ్మేట్. సో ఇది కూడా మనకి చక్కగా గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ 10 to 12 minutes ఆఫ్ వాక్. మనకి ఎలిఫెంట్ రైడ్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ మనకు అవసరం లేదు అవన్నీ, మనం చక్కగా ఇలాగే వెళ్ళిపోదాం. సో ఆఫీస్ గైడ్ అయితే మనకి ఇదిగోండి 1 to 4 persons అయితే 400, 1 to 5 to 15 అయితే 600, 15 to 35 అయితే 1000 rupees. సో మనకు గైడ్ ఛార్జెస్ ఏం అవసరం లేదు. చక్కగా మీకు ఈ అమీర్ ఫోర్ట్ అయితే నేను చూపిస్తాను. ఇది మనకి దేవి సింగపూర ప్రదేశంలో అద్భుతమైన అంబర్ ఫోర్ట్ అనేది ఉంది. చాలా బ్యూటిఫుల్ అండి, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. సో టికెట్ కౌంటర్ అనేది అక్కడ చూసి టికెట్ అనేది తీసుకుందాం. బ్యూటిఫుల్. సో మనకి ఇక్కడ గవర్నమెంట్ అప్రూవ్డ్ గైడ్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. దిల్ అరామ్ బార్గ్. సో టికెట్ అనేది అడగాలి ఎక్కడ ఇస్తారా అంటే. సో ఇదిగోండి, చక్కగా మనం ఫోర్ట్ పైకి అయితే వెళ్ళి యూ ఎంజాయ్ యువర్ వైబ్, ఐ విల్ ఎంజాయ్ మై వైబ్. బ్యూటిఫుల్. సో చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇది ఉదయం 8 AM నుండి మనకి రాత్రి 9 AM వరకు ఈ అద్భుతమైన ఫోర్ట్ అనేది ఓపెన్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్. చూడండి, అక్కడ కూడా ఇంకా ట్రెక్కింగ్ ఉంది. ఇదంతా కూడా చాలా చాలా బాగుంది. మనకి సిటీ జైపూర్ టౌన్ నుండి మనకి చాలా దూరం. ఇది సుమారు మనకి 9 kilometers దూరంలో మనకి ఈ అద్భుతమైన ఫోర్ట్ అయితే ఉందండి. మనకి ముందు జైపూర్ కన్నా ముందు ఈ అమీర్ ప్యాలెస్, అమీర్ ఫోర్ట్ అన్నది మనకి ముందుగా క్యాపిటల్గా ఉండేది. దాని తర్వాత మనకి జైసింగ్ ఉన్నారు కదా, జైసింగ్ అంతా కూడా చక్కగా మనకి ఇదంతా కూడా ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. నో 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 గాడి, నో 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 ఐ మీన్ హీ ఈజ్ ఫ్రమ్ జపాన్, హీ డజంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. సో ఇది మనకి ఇంటరప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో బ్యూటిఫుల్. సో ఇది కూడా మనకి ప్రెజెన్స్ ఆఫ్ క్రొకడైల్స్ కూడా ఉన్నాయి. సో దట్ విల్ మేక్ ష్యూర్ ఎవరు కూడా లేక్ లోపలికి ఎంటర్ అవ్వకూడదు అని చెప్పారు. సో ఇది ఫోర్ట్ ఎంట్రన్స్లోకి వెళ్తాను. నో నో సో నాకు తెలిసి అంబర్ ప్యాలెస్ దగ్గర ఈ ఫోర్ట్కి మనకి ఏమి ఛార్జ్ చేయరు అనుకుంటాను. ప్యాలెస్ లోపలికి ఎంట్రన్స్కి మనకు ఛార్జ్ చేస్తారు. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. మొత్తం అంతా కూడా స్టేర్ కేసెస్, స్టెప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది మనకి 1592లో ఈ అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగిందండి. మళ్ళీ 2013లో రెనోవేషన్ చేశారు కానీ 1592లో అయితే మెయిన్ ఇది కట్టించడం అయితే జరిగింది. మనకి రాజా మాన్సింగ్ ఈ అద్భుతమైన ఫోర్ట్ని కట్టించారు. సో ఇది ఫోర్ట్ కమ్ ప్యాలెస్. ఇది బ్యూటిఫుల్. 800 స్టెప్స్ ఉన్నాయి అన్నారు. సో ఈజీగా మనం ట్రెక్ చేసుకోవచ్చు. అక్కడ ఏనుగులు కూడా ఉన్నాయి చూడండి. సో ఇదిగోండి, స్టెప్స్ అయితే ఉన్నాయి.
స్టెప్స్ కాకుండా మీరు ఎలిఫెంట్ రైడ్స్ కావాలంటే మనకి 1500 నుండి 3000 కూడా ఛార్జ్ చేయొచ్చు. బ్యూటిఫుల్. వెరీ నైస్. సో ఇక్కడైతే స్టెప్స్ లేవు, ఇవన్నీ ర్యాంప్స్ ఇవి. ఇదిగోండి మోతా లేక్, ద లేక్ విచ్ హస్ టూ మెనీ క్రోకోడైల్స్. సేమ్ దీనిలాగానే తుంగభద్ర రివర్ లాగానే. బ్యూటిఫుల్. సో నో టిప్స్ ప్లీజ్. ఫోటోగ్రఫీ విత్ ఎలిఫెంట్స్ నాట్ అలౌడ్ అన్నారు కదా, అందరు తీసేస్తారు. అది చాలా చాలా బాగుంది. అంబర్ ఫోర్ట్ మధ్యకి ఎలా ఉంది. చాలా అందంగా ఉంది. లైన్ ఇంకొస్తూనే ఉన్నాయి. ఫోర్ట్ నిండా మనకి ఎలిఫెంట్స్తో నిండిపోయి ఉంది. సో టికెట్ అనేది పైన ఇస్తామన్నారు. సో జీప్ అవైలబిలిటీ ఉంది, కానీ జీప్ అనేది మనకి 550 ఛార్జ్ చేస్తారండి ఇండివిజువల్ పర్సన్కి. మీకు బ్యాక్ సైడ్ అంతా బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తారు. మనకి జీప్ అనేది పైకి స్టెప్స్ ఎక్కలేదు కాబట్టి ర్యాంప్ సైడ్ అనేవి అటు సైడ్ ఉన్నాయి. అది కార్స్ అన్న అక్కడ పార్కింగ్ చేశారు కదా, ఆ జీప్స్ అన్ని ర్యాంప్ వాక్ నుండి బ్యాక్ సైడ్ చూపిస్తారు. సో ఇదంతా కూడా మనకి ఇదిగోండి రెడ్ శాండ్ స్టోన్ ఉన్న మార్బుల్స్తో తయారైంది. అద్భుతమైన కట్టడి. అక్కడ మనకు వైట్ కనిపిస్తుంది కదా, అంత మార్బుల్స్. బైక్ ఏదో ఎక్కాం, బైరోడు కనిపించాడు. ఈ ఎలిఫెంట్స్ అయితే లైన్కి వస్తూనే ఉన్నాయి. చూడండి బ్యూటిఫుల్ మాస్టర్ పీస్ ఇది. చాలా చాలా అద్భుతంగా ఉందండి. అంబర్ ఫోటో మజాక అయినట్టుంది. మొత్తం ఈ ఎలిఫెంట్స్తో కలకలలాడిపోతుంది. బ్యూటిఫుల్ హిందూ ముస్లిం ఎలిమెంట్స్తో కలిపి కట్టించిన అద్భుతమైన అమీర్ ఆర్ అంబర్ ప్యాలెస్ ఇది. ఫోర్ట్ మనం ఫోర్ట్ ఎక్కి ప్యాలెస్కి వెళ్తాం. బ్యూటిఫుల్. సో ఇదిగోండి మనం ఇక్కడ కూడా కంపోజిట్ టికెట్ అనేది తీసుకోవచ్చు. సో ఫారినర్కి అయితే 552. నేను ఆల్రెడీ తీసుకున్నాను 422కి. సో ఐ కెన్ మనకి నిన్న కంపోజిట్ టికెట్లోనే ఈరోజు చక్కగా ఫ్రీగా అయితే చూసేసుకోవచ్చు. సో కానీ అయితే పర్వాలేదు. జైపూర్ అని నేను స్టార్టింగ్ అనుకున్నాను, కానీ ఓన్లీ సిటీ ప్యాలెస్కి మనకు 300 ఛార్జ్ చేస్తున్నారు. మిగతావన్నీ కూడా బ్యూటిఫుల్, చాలా బాగుంది. చూడండి రాజస్థాన్ అంటే మొత్తం సిటీ లుక్స్ ఎలా ఉన్నాయి, మొత్తం మైండ్ బ్లోయింగ్ వ్యూస్ కనిపిస్తాయి. చూడండి చాలా చాలా అద్భుతం. సో మనకు మాన్సింగ్ అనేది 1592లో ఈ అద్భుతమైన నిర్మాణం కట్టించడం అయితే జరిగింది. సో మందిర్ అయితే ఉంది, టెంపుల్ ఆఫ్ గాడెస్ షీలా. అక్కడికైతే వెళ్తున్నాను. ఇదిగోండి మన గాడెస్ షీలా దేవాలయం అయితే ఇక్కడ ఉందండి. సో మనకి అంబర్ ఫోర్ట్లోనే. మందిర్ ఇస్ క్లోజ్ ఫ్రమ్ 10:30 to 11 AM. షూస్ పెట్టేసి లోపలికి అయితే వెళ్దాం. చూడండి అబ్సల్యూట్లీ స్టన్నింగ్. నేనైతే ప్యాలెస్ లోపలికి అయితే వచ్చాను. మొత్తం అంతా మనకు అరావలి హిల్సేనండి. పుష్కర్, అజ్మేర్ ఏంటి, ఇదేంటి, ఇదంతా కూడా మనకి అరావలి హిల్స్. బ్యూటిఫుల్. సో ఇదైతే సూపర్ సూపర్ డూపర్ హిట్గా నచ్చింది. ఇంకా సిటీ ప్యాలెస్ కన్నా ఇదే హైలైట్ ఉంది. కానీ మనకి జైసింగ్ చక్కగా మొత్తం అంబర్ని
దగ్గర నుండి మనకి జైపూర్కి 1727లో మొత్తం కోర్టు గీటు అన్నీ మార్చేశారు. మనకి ఇక్కడ 4 లెవెల్స్ అయితే ఉంటాయండి. దివానీ ఆమ్ అంటే మనకి హాల్ ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్, దివానీ కాస్ అంటే హాల్ ఆఫ్ ప్రైవేట్ ఆడియన్స్. సో ఇది మనకి పబ్లిక్ ఆడియన్స్. మొత్తం 4 లెవెల్స్ ఉంటాయి. సో మన ఫోర్ట్ వ్యూస్ని ఎంజాయ్ చేయడమే కానీ మనకి ఇంకా శీష్ మహల్, నివాస్ ఇవన్నీ 4 భాగాలు అయితే ఉంటాయి. అబ్సల్యూట్లీ స్టన్నింగ్ ఇది. సో మొత్తం మనకి అమీర్ ఫోర్ట్ మొత్తం కూడా 4 భాగాలు విభజించబడింది. ఒకటి మనకి దివానీ ఆము, దివానీ కాష్, నెక్స్ట్ మనకి శీష్ మహల్ అంటే మిర్రర్ మహల్, ఇది మన ఉంది దివానీ ఆము. చాలా అబ్సల్యూట్లీ స్టన్నింగ్ అండి. మనకి మోతా లేక్ అది చూడండి, ఏనుగులు అలా సఫారీ చేస్తూనే ఉన్నాయి. సో ఒక్కటి విడివిడిగా వెళ్తున్నాను. సో మనకి ఇక్కడే ఉంది మనకి హమీం టర్కిష్ బాత్స్ అంట. హమీం టర్కిష్ బాత్స్ ఫోటో తీసేస్తున్నారు. టర్కిష్ బాత్స్. When the hot water flows from here, it creates the steam. So like they get the steam bath also, sauna bath. Here we have bathtub. Bathtub is like 4 feet deep and all the corners place where the queen can sit properly. Bathtub is ఇదిగోండి అంత టర్కిష్ బాత్స్. అప్పట్లో మనకి స్నానాలు చేసిన ప్రదేశాలు ఇవన్నీ. ఎంత మార్బుల్ కట్టడేనండి, బ్యూటిఫుల్. కాకపోతే ఇదంతా అర్థం కాదు, జంతర్ మంతా జూ మంత్రగా గాలిలాగా అటు ఇటు. ఏ మైకేల్, సో ఇక్కడ ఒక పెద్ద ఇదైతే ఉంది, అక్కడ కూడా మనం తర్వాత వెళ్దాం. బాగుంది, బ్యూటిఫుల్. సో 5th ఫ్లోర్ కూడా ఉంది, 5th ఫ్లోర్ కూడా ఎక్కాలి. బా మళ్ళీ కింద నుండి మీదకి వచ్చి, మీద నుండి కిందకు వచ్చాం. ఓ దిస్ ఈజ్ సేమా లేకపోతే వేరే దగ్గరికి వచ్చానో తెలియట్లేదు. బ్యూటిఫుల్ అండి. మొత్తం జనంతో అయితే కలకలాడిపోతుంది. మరి రాజస్థాన్ అంటే ఇది 2వ ఫారెన్ కంట్రీలో ఉంది. బ్యూటిఫుల్. సో దివానికి ఆమ్ నుండి మనం దివానికి కాస్ అయితే వచ్చామండి. ఇది ఇదైతే మనకి ప్రైవేట్ హాల్ ఆఫ్ ప్రైవేట్ ఆడియన్స్. ఫోర్ట్ వెళ్ళగానే కూడా మన ఫోర్ట్లో జనం ఉంటే ఆ అందమే వేరు. బ్యూటిఫుల్. ఇదంతా కూడా మనకి హిందూ, ముస్లిం, మొఘల్ ఇన్వాల్వ్డ్ ఇన్ఫ్లుయెన్సెస్తో కట్టించిన అద్భుతమైన ఫోర్ట్. ఇదంతా లాటిస్ వర్క్ చూడండి, బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది. చూడండి చాలా బ్యూటిఫుల్. ఎంత కూడా మనకి లాటిస్ వర్క్ చూడండి.
చాలా చాలా బాగుంది. ఫారినర్స్ నిండిపోయింది మొత్తం. అంబర్ ఫోర్ట్ అంతా వాళ్ళే ఉన్నారు. బ్యూటిఫుల్. చూడండి చాలా అద్భుతంగా ఉంది. ఏంటి ఫోర్ట్ మజాక అన్నట్టు ఎంతమంది ఫారినర్స్ చూడండి. మేజర్ అట్రాక్షన్స్ అనేది మనకి ఇది చాలామంది వచ్చే ఫోర్ట్ అండి. ఎందుకంటే మనకి జైపూర్లో ది మోస్ట్ ఫేమస్ ఫోర్ట్ ఏదైనా ఉందంటే మనకి ఇది అమీర్ ఫోర్ట్ అంటారు. అమీర్ ఫోర్ట్కి వచ్చిన తర్వాత చాలామంది జనం అటు ఇటు మూవ్ అవుతుంటారు. ఈ మైకిల్ గడి ఎక్కడికి వెళ్ళిపోయాడు, మళ్ళీ వీటిని ఎదుక్కోవాలి. చాలా చాలా బాగుంది. మొత్తం ఫారినర్స్తో నిండిపోయి ఉంది. బ్యూటిఫుల్. ఒకరు లేదు, ఇద్దరు లేదు, ఇంక అందరూ వస్తూనే ఉన్నారు. సో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఈ రాజస్థాన్లోనే ఉన్నాయి. చూడండి చాలామంది టూరిస్ట్ అండి. ఫుల్గా చాలామంది టూరిస్ట్ని చూశాను నేను. చీకటి అయిపోయింది. మళ్ళీ ఇటు ప్యాలెస్ అంతా కూడా గందరగోళంగా ఉంది. టర్కిష్ బాత్స్ పైకి అయితే వెళ్దాం. పైకి వెళ్ళి ఆ విజువల్ అనేది మీకు చూపిస్తాను. మళ్ళీ 1 గంట 2 గంటల వరకు బాడీ అనేది మళ్ళీ డిహైడ్రేట్. సో మనకి మొత్తం ఇవన్నీ కూడా సుమారు మనకి 800 నుండి 900 స్టెప్స్ అండి. సో చక్కగా మీరైతే ఎక్కించుకునే వచ్చేసుకో. మరి జీప్స్ ఏనుగులు ఏం అవసరం లేదు. నేను ఏకంగా నడిచే వచ్చేసాను. సో అయిపోయింది. లైన్గా తిరుగుతాను ఒక్క భాగం అంతా. సో అరావళి హిల్స్ అంటే పుష్కరేనే వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డెస్టినేషన్స్ అది. సో ఇదంతా పై భాగం నుండి చూపిస్తున్నాను. ఇంక్రెడిబుల్ అండి. Beautiful. This was the watchtower. The logo. Yeah, enjoy the view. A room with a view. Artificial lake, which is called Malta Lake. Middle of the lake was a beautiful garden. That's called Kesar Saffron Garden. So in those days, still they don't use the saffron. Saffron spice now we are growing in Kashmir. It was here when I was not to those saffron. So yes, Kashmir. సో ఆ పైన ఉన్న ఫోర్ట్ అయితే ఎక్కుదాం అనుకున్నాను కానీ అదైతే ఎక్కనివ్వట్లేదు. మనకి సుమారు జైసింగ్కి అయితే ఓన్లీ ఒక క్వీనే ఉంది కాబట్టి ఆ ఒక క్వీన్కి చక్కగా ఒకే రూమ్ అనేది 3 యువరాణులకి సమానంగా ఒకే రూమ్ ఉండేది. మరి సో మాన్సింగ్కి అయితే మనకి మహారాజా మాన్సింగ్కి 12 క్వీన్లు కాబట్టి 12 రూమ్లు అనేవి సెపరేట్గా ఉండేవి. ప్రతి రూమ్ కూడా మనకి స్టెయిర్ కేస్ అనేది ఉండే. అది దే ఆర్ డైరెక్ట్లీ లింక్డ్ టు దిస్ రూమ్. కానీ ఎవరు కూడా లోపలికి తన పర్మిషన్ లేకుండా రావడానికి అయితే వీలు లేదండి. ఇదిగోండి మనకి మైకిల్ ఎతిగా ఇప్పుడు కనిపించాడు. రే వేర్ ఆర్ యూ రే? So when there is a carnation of Lord Rama temple, so in 22 Jan, all India have this flag on their roofs. See, at that flag you are seeing there, that's the. సో చాలా అద్భుతమైన గదులతో నిండిపోయి ఉంది మొత్తం ఫోర్ట్ అంతా. మీ ఇష్టం. ఓ ఇక్కడ నుండి మళ్ళీ ఇదొక విజువల్. మొత్తం రాజస్థానీ అవుట్ సైడ్ టూరిస్టులు కదా ఫారెన్ టూరిస్టులు ఎక్కువ అయిపోయినారు ఇక్కడ. బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది. మనకు ఒక్క చిదంబరంలో మాత్రమే ఆ లెగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మిగతా దగ్గరంతా కామనే.
సో ఇవేనండి మనకి అంబర్ ప్యాలెస్ విశేషాలు. చాలామంది జనంతో అయితే కిటకిటలు ఆడుతుంది. మొత్తం రాజస్థాన్లో ఉన్న జైపూర్ ప్రాంతీయులందరూ కూడా ఈ అద్భుతమైన ఫోర్ట్ దగ్గరే ఉన్నారు. మనకి జలేబ్ చౌక్ అంట ఇది. సో 1-2 ఫోర్ట్లు అయితే ఎక్కాను. మనకి శీష్ మహల్ ఇంకా అన్నీ ఉన్నాయి. సుఖనివాసు, బ్యూటిఫుల్ కెనాన్స్, చాలా మంది జనాలు చూడండి, బ్యూటిఫుల్. సో దారంతా ఏనుగులు వస్తూనే ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. చక్కగా జైపూర్ వచ్చేటప్పుడు ఇది కూడా మీ లిస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. సో వాడు 5 గంటలకి ఢిల్లీ వెళ్ళిపోతా అన్నాడు. మనం తొందరగా కవర్ చేయాలి, బ్లాగ్ చేసుకుంటున్నాం, నేను ఈ పని చేసుకుంటున్నాను అన్నాడు. మరి అది ఆడింది నిజమే, కానీ మరి నా పని ఆపకూడదు, మరి నేను కూడా కవర్ చేయాలి కదా. నేను కేవలం ఈరోజు ఉన్నది ఇది కవర్ చేయడానికి మాత్రమే. బ్యూటిఫుల్. So I would recommend everyone to come and visit this beautiful tourist location which is in Devi, Singapore. సో చాలా అద్భుతంగా ఉంది అంబర్ ప్యాలెస్. మొత్తం అంతా జనంతో కిటకిటలాడిపోతుంది. మనకి ఎలిఫెంట్ రైడ్స్, జీప్ రైడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మేక్ ష్యూర్ యు ఆర్ మేకింగ్ దిస్ as a first priority in Italy when you are visiting Jaipur. So signing off from Amber Palace for now and bye, take care.